జరిగింది. ఆయన కూడా కామెంట్ పెట్టారు అడగమని. సో అడుగుతున్నాను ఏంటంటే 10 months బేబీకి సెరల్స్ ఫీడ్ చేసేటప్పుడు అప్పుడే మిల్క్ నుంచి సెరల్స్ స్టేజ్కి వస్తారు కాబట్టి ఫీడింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి, దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటారు? సో అవునండి, ముఖ్యంగా ఏంటంటే ఈ మనము ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 months అంటాం. సో బేబీకి మదర్స్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఫస్ట్ 6 months ఉంచాలి. కానీ కొంతమంది అండర్ వెయిట్ పిల్లలు కానీ లేకపోతే కొంచెం ప్రీమెచ్యూర్ కిడ్స్ ఉంటారు, ఎవరైతే ఫీడింగ్ సరిగ్గా సరిపోకపోదో వాళ్ళకి ఈ ఎక్స్ట్రా సీరియల్స్ అన్నవి మనం కొంచెం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. 5th month నుంచే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే మనం ఏ ఫుడ్ అయినా ఇంక్లూడ్ చేసేటప్పుడు చంటి పిల్లలకి ముఖ్యంగా వారికి చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలకి ఏ ఫుడ్ ఎలర్జీ ఉన్నది, లేకపోతే ఈ ఫుడ్ పడుతుందా లేదా, లేకపోతే ఇది ఇంకా డైజెషన్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్స్ అన్నది 1 food at a time. లైక్ ఇప్పుడు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలంటే సాఫ్ట్ ఫ్రూట్స్ లైక్ జ్యూస్ ఫామ్లో ఫస్ట్ క్లియర్ జ్యూస్ లాగా, లేకపోతే కొంచెం పల్పీ లాగా యాడ్ చేయడం, అట్లా స్లోగా 1 spoon to 2 spoons 3 spoons అట్లా స్లోగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. అలానే సీరియల్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీరియల్ వాళ్ళకి యాడ్ చేయొచ్చు. లైక్ ఒకరోజు రాగి పారిజ్ లాగా ఇవ్వచ్చు, ఒకరోజు ఉగ్గులాగా ఇవ్వచ్చు, ఒకరోజు గోధుమ అది బొంబాయి రవ్వ లాగా ఇస్తూ ఉంటారు. అట్లా డిఫరెంట్ వెరైటీస్ మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సీరియల్స్తో వాళ్ళకి బాగా సాఫ్ట్గా కుక్ చేసి మ్యాష్ చేసి పిల్లలకి ఫస్ట్ 1-2 spoonstోనే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకేసారి ఒక ఫుల్ కప్ తింటున్న పిల్లలకి తెలియక వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో పిల్లలు తింటున్నారు కదా అని మన పేరెంట్స్ హ్యాపీగా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఆ ఓవర్ ఫీడింగ్ వల్ల వాళ్ళకి ఇండైజెషన్ వస్తుంటుంది, దానివల్ల డయేరియాస్ రావచ్చు. అండ్ దానివల్ల కంప్లీట్ అమ్మ మా బాబుకి ఈ ఫుడ్ పడట్లేదు కాబట్టి కంప్లీట్ మానేస్తూ ఉంటారు. సో అలా కాకుండా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని రెగ్యులర్గా వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళకి ఆ పర్టికులర్ టేస్ట్కి వాళ్ళు అలవాటు పడి స్లోగా వాళ్ళు దాన్ని తీసుకోవడం అలవాటు పడుతుంది. అందుకని